హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు ప్రదీప్. సో, ఫినాలే వీక్ సీజన్ 8 బిగ్ బాస్ సీజన్ 8 ఫినాలే వీక్ వెన్స్‌డే మార్నింగ్ ఓటింగ్ అనాలిసిస్ చూద్దాం. సో, చాలా డ్రాస్టిక్ చేంజెస్ అయితే జరిగాయి. కారణం మీకు తెలుసు. ఆహ్, అసలు మామూలుగా ఫినాలే వీక్‌లో పెద్దగా మార్పులు ఉండవు. ఎందుకంటే ఆ గ్రాఫ్ అలాగే కొనసాగుతా ఉంటదనమాట. ఎవరు ఏ స్థానాల్లో ఉన్నారో ఆ గ్రాఫ్స్ అలాగే కొనసాగుతూ ఏదో స్లైట్‌లీ చేంజెస్ ఉంటాయి కానీ, మరి ఇంత చేంజెస్ అయితే రావు. దానికి కారణం ఏంది? ఈ చేంజెస్ రావడానికి కారణం ఏంటంటే, మీకు నిన్న జరిగిన సంఘటన అయితే బాగా చాలా ఏమంటారు? ఆహ్, ఆహ్, బజ్ బాగా క్రియేట్ అయింది. సోషల్ మీడియాలో అసలు మామూలు ట్రెండింగ్ లేదబ్బా! సో, అవి కూడా చెప్పుకుందాం. సో, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్యామిలీ ఫ్రెండ్స్‌కి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్న ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్‌లు వస్తాయి. అదేవిధంగా పాత వాళ్ళు లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో, ఇది నేను ఎక్కడ కూడా బయాస్డ్‌గా చెప్పడం లేదు. దయచేసి అది అర్థం చేసుకోండి. నిఖిల్ ఫ్యాన్స్ గానీ, గౌతమ్ ఫ్యాన్స్ గానీ, ఆహ్, ఫ్యాన్స్ మామూలుగా ఎప్పుడు కూడా తిట్టరండి. ఇది నాకు తెలుసు. మీకు కూడా తెలుసు. నిజమైన ఫ్యాన్స్ ఎప్పుడు కూడా తిట్టరు. పాజిటివ్‌గానే కామెంట్ చేస్తారు. ఏం చేస్తారంటే నిఖిల్ విన్ బటనో, లేకపోతే గౌతమ్ విన్ బటనో, లేకపోతే గౌతమే గెలవాలి, లేకపోతే నిఖిలే గెలవాలి ఇట్లా పెడతారు. ఈ ఈ పీఆర్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రమే కాస్త డిఫరెంట్‌గా పెడతారు. ఏందంటే బూతులు తిడుతూ "నీకేం తెలుసురా? నీకు బూతు పదాలు నా కొడకా" ఎన్నెందో మాట్లాడతారు. సో, ఇది క్లియర్‌గా అర్థమైపోద్ది కాబట్టి దీనివల్ల నేను బాధపడి కూడా వేస్ట్ అనేది అనిపించింది నాకు. అందుకని నేనేం బాధపడడం లేదు. కాకపోతే నిన్నొచ్చినటువంటి కావ్య అదే ఏందది బ్రహ్మముడే ఏదో సీరియల్ కదా! దాంట్లో కావ్య ఆమె పేరు. యాక్చువల్‌గా ఆమె పేరు దీపిక రంగరాజు. ఆమె నేటివ్ చెన్నై. సో, మొత్తానికి ఒకసారి దెబ్బతిన్నది. బాగా ట్రోలింగ్‌కి గురైంది మన ఆహ్, మణికంఠ విషయంలో, ఆ విగ్ విషయంలో. ఆ తర్వాత క్షమాపణ చెప్పింది. మళ్ళా నిన్న వచ్చింది నోటి దూలంతా తీర్చుకుంది. సో, ఆమె అందరికి కూడా ఫ్రెండే. ఒక నబీల్ తప్ప అనుకుంటా. నబీల్‌కు, ప్రేరణకు ప్రేరణకు కూడా ఫ్రెండే. సో, అందరికి ఫ్రెండే ఆమె. కాకపోతే కాస్త జోయల్‌గా ఉంటది. కాస్త ఫన్‌గా బిహేవ్ చేస్తది. కాకపోతే ఇప్పుడు అక్కడికి వచ్చేటప్పుడు 'బిగ్ బాస్' టీమ్ ముందుగానే చెప్పద్ది. ఏ విధంగా మాట్లాడాలి ఏంటనేది అది ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. కానీ ఈ అమ్మాయి కాస్త ఎక్స్ట్రార్డినరీగా ఎళ్ళిపోయి గౌతమ్‌ని ఆ మాట అనడం. పెళ్ళయిన తర్వాత నీ భార్యకి నీకు పెళ్ళయిన తర్వాత విడాకులైతే నువ్వు అక్క అని పిలుస్తావని. ఇది వాంటెన్‌లేగానే ఆ అమ్మాయి అన్నదనేది జనాలకి అర్థమైపోయింది. అందుకని గౌతమ్ ఓటింగ్ ఒక్కసారిగా జుమ్మని పెరిగింది. అసలు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. అసలు గౌతమ్‌కేంది పెరగడం ఏంటి? నిఖిల్ ఎక్కడో ఉన్నాడు అందనంత ఎత్తులో. అందువల్ల ఇక్కడ పరిస్థితి ఆహ్, క్లోజ్‌గా తీసుకొచ్చేసినారు. ఆహ్, ఆహ్, ఈ ఈ ఇదే ఈ గెస్ట్‌లు వచ్చిన పని చూసుకోకుండా ఈ విధంగా పర్సనల్ అటాక్ చేయడం. ఇది నిజంగా క్యారెక్టర్‌ని ఒక రకంగా బాడీ షేమ్ కూడా కాదు. క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు దీన్ని. ఒక అతను గౌతమ్ క్యారెక్టర్‌ని తక్కువ చేసినట్టే. ఇప్పుడు నేను గౌతమ్ గురించి మాట్లాడుతున్నానని గౌతమ్ పీఆర్ అనుకోవచ్చు. అనుకోండి నాకేం పడదు. జరిగిందే చెప్తున్నా. సో, అందువల్ల గౌతమ్ ఫ్యాన్స్ ఏమయ్యారు, మరీ సీరియస్‌గా తీసుకొని గుద్ది పడేసారు. కాస్త న్యూట్రల్ ఆడియన్స్ ఉంటారు చూసారు. వాళ్ళకి కూడా కాస్త ఎక్కడో చివుక్కుమన్నట్టుంది. ఓటింగ్ అయితే దద్దరిల్లిపోతుంది. ఇప్పుడు ఓటింగ్ చూద్దాం. నిఖిల్‌కైతే మిషన్లు పెట్టుకొని ఏస్తున్నారేమో అనిపిస్తుంది నాకు. గుద్దుతా ఉండరు అంతే. దీంట్లో అనుమానం ఏం లేదు. 46 ఉందండి. అసలు నియర్లీ హాఫ్. 46 ఉంది. నిన్న 41 ఉంటే నిన్న సాయంత్రం 45% పెరిగింది. గౌతమ్ కూడా 31 ఉంటే 40 ఇప్పుడు. అంటే వాళ్ళిద్దరికి కేవలం 6% మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఇక రేపు, ఎల్లుండి 3 రోజులు టైం ఉంది ఇంకా. ఇంకా పెరగతది. కానీ నాకు తెలిసి క్రాచ్ చేస్తాడని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే తేడా ఉంది కదా! 6% ఏం చిన్న విషయం కాదు. వీళ్ళిద్దరికీ నియర్లీ 86% వచ్చేస్తే మిగతా ముగ్గురికి దారుణంగా ఉందండి. నిజంగా ప్రేరణకైతే అసలు సింగిల్ డిజిట్‌కి పడిపోయింది. కారణం ఏంటంటే వాళ్ళిద్దరికీ కుమ్మేస్తున్నారు అంతే.
సో, ప్రేరణకు చూస్తే 8% ఉంది. నబీల్‌కి చూస్తే దాంట్లో సగం ఉంది. 4% అసలు చెప్పడానికి కూడా నాకు మనసు రావడంలే పాపం. నబీల్‌కేంది 4% ఏందసలు? ఎటువంటి క్యాండిడేటు అదేవిధంగా అవినాష్ ఆయనలో సగం 2%. ఎక్కడికి పోతున్నారు స్వామి? ఎవరు స్వామి? మీరేమి వాళ్ళకి లేరా? ఎటువంటి ఫ్యాన్ బేసు? నబీల్‌కి ఎటువంటి ఫ్యాన్ బేస్ ఉంది? ఇన్‌స్టాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు? మరి ఏమైనారు వీళ్ళందరూ గూడా? సో, మొత్తానికి వన్ సైడ్ అయితే కాదు. బాగా టఫ్‌గా జరుగుతుంది. అయితే విన్నింగ్ పొజిషన్ మాత్రం 100% 99.999% నిఖిలే అనేది నా భావన. కానీ మీకు మీ దృష్టిలో ఎవరు గెలుస్తారనేది కామెంట్‌లో రాయండి. అదేవిధంగా మంచిగా కామెంట్ రాయండి. ఎంకరేజ్‌మెంట్‌గా ఉండేటట్టు చేయండి. ఇంక నా బూతులు తిడతారా అంటారా? వాళ్ళు వాళ్ళు ఐడీలు కూడా ఎలా ఉంటాయో చెప్తా వినండి. యూజర్ 1, యూజర్ XYZ ఇటుంటాయి. అంటే పేర్లు కూడా పెట్టుకునే ధైర్యం లేదు వాళ్ళకి. వీళ్ళెవరంటే పీఆర్ టీమ్ వాళ్ళే. అందులో అనుమానమేం లేదు. సో, అయన్నీ ఏం పట్టించుకోవద్దు. సో, మీ క్యాండిడేట్‌కి మీకు ఇష్టమైన క్యాండిడేట్‌కి అది నిఖిల్ కావచ్చు, గౌతమ్ కావచ్చు, ప్రేరణ కావచ్చు, నబీల్ కావచ్చు, అవినాష్ కావచ్చు. వాళ్ళందరికీ మీ క్యాండిడేట్‌కి మీరు ఖచ్చితంగా హాట్‌స్టార్‌లో ఓట్లేయండి. అదేవిధంగా మిస్డ్ కాల్స్ ఖచ్చితంగా ఇవ్వండి. మరొక బజ్ ఏంటంటే ఎవరికీ తెలీదు అఫీషియల్ ఓటింగ్ ఎలా జరుగుతుందని. కాకపోతే కొన్ని లీక్స్ ప్రకారం ఏందంటే, ఏదో మార్పు జరుగుతుంది. మనం చెప్పేది ఇక్కడ చెప్పేది కాకుండా అక్కడ ఏదో జరుగుతుందన్నట్టుగా చెప్తున్నారు. అది నేను చెప్పను. ఎందుకంటే అది మనకు తెలీదు కాబట్టి బజ్ మాత్రమే. కాబట్టి నాకు తెలిసింది నేను సేకరించిన సమాచారం ప్రకారం ఓటింగ్ అనాలిసిస్ అయితే ఇలా ఉంది. సో, మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. సో, నిన్నైతే చాలామందొచ్చారు. సో, సుహాసిని గూడా వచ్చింది. రంగరాజుతో పాటు దీపిక రంగరాజుతో పాటు సుహాసిని కూడా వచ్చింది. సుహాసిని మా జిల్లానండి. మా నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లా కూడా కాదు. నెల్లూరు టౌనే ఆమెది. సో, కాబట్టి ఆమె వచ్చింది నాకు చాలా సంతోషం. ఆహ్, అంటే మిగతా వాళ్ళకి సంతోషం కాదని కాదు. కొద్దిగా ఉంటది కదా మా జిల్లానని. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ వెరీ మచ్.